ఇప్పుడు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో బొజ్జ ఐశ్వర్య గారు మళ్ళీ వీడియో చేసి పెట్టారు. మళ్ళీ అలాంటి అనార్థపూరితమైన మాటలే మాట్లాడుతున్నారు. అయితే 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ దగ్గర రావణ్ అరెస్ట్‌లో ఆవిడ చూపించిన అగ్రెసివ్‌నెస్ ఏం పీక్కుంటారో పీక్కోరా అనే పదాలైతే మాత్రం అలాంటి భావజాలమైన వాయిస్ టోన్ ఏదైతే ఉందో ఇప్పుడు లేదు. ఒక బెగ్గింగ్ స్టోన్‌తో అయితే ఆవిడని రిప్రజెంట్ చేసుకుంటుంది. ఆ రిప్రజెంట్ చేసుకుంటున్న సమయంలో కూడా మళ్ళీ అలాంటి అబద్ధపు మాటలనే ఆవిడైతే చెప్తుందనేసి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు అంటారు. ఆ అబద్ధ మాటలేంటంటే, నా ఇల్లుని ధ్వంసం చేశారు అంటూ ఇజ్రాయెల్ వచ్చి నా ఇల్లు గేటు తన్నారు. గేటు తన్నడం వేరు, గేటుని పగలగొట్టడం వేరు. అలాగే ఇంటి ముందు ధర్నా చేసి నన్ను యాగీ చేసేసారు, అల్లరి చేసేసారు. సో, నార్మల్‌గా ధర్నా చేసుకోవచ్చు. నార్మల్‌గా ధర్నా చేసుకుంటే నేను వచ్చి సారీ చెప్దునేమో. నా ఇంటి ముందుకొచ్చేసి మొత్తం నా ఇల్లంతా ధ్వంసం చేసి ధర్నా చేశారని చెప్తున్నారు. అయితే అక్కడున్న 20 మంది కూడా బయట కుర్చీలేసి కూర్చొని వాళ్ళన్నీ స్లోగన్ ఏంటంటే, "మమ్మల్ని ఏం పీక్కుంటావో పీక్కో అన్నావు కదా! మేము వచ్చి ఉన్నాము. నువ్వైనా పీకు లేకపోతే మేమైనా పీక్కుతాము" అనే విధంగా అయితే వాళ్ళ మాటలున్నాయి గానీ, ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణ చేయలే. అండ్ వాళ్ళ త అత్తగారిని గాని, వాళ్ళ హస్బెండ్‌ని గాని కారు దిగిన తర్వాత మీ వైఫ్ ఇలాంటి బిహేవియర్ చేస్తుంది. మీ ఇంట్లో మీ పెంపకం ఎలాగుంటదా అని వాళ్ళడిగితే వాళ్ళు తల ఉంచుకొని వెళ్ళిపోయారు తప్ప, ఎక్కడా కూడా వాళ్ళు తిరగేయలేదు. వాళ్ళు కూడా వాళ్ళ అత్తగారు అనుకుంటా మా కోడల్ని మేము మందలించుకుంటాము అని చెప్పారని చేసి జనసేన కార్యకర్తలు పదే పదే వీడియోలు చెప్తున్నారు. మరి అటువంటిదప్పుడు మీరు బయటకొచ్చి అదే టోన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు కదా! ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇప్పుడు జనసేన కార్యకర్తలు అడుగుతున్నారు. అదంతా పక్కన పెడితే వాళ్ళు మీ అత్తగారు ఇచ్చిన హామీకో, లేకపోతే మీ హస్బెండ్ ఇచ్చిన హామీకో అక్కడ ధర్నానో, నిరసనో ఉపసంహరించుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టారు, కేసులు పెడుతున్నారు. నా ఎనకాల ఎవరో లేరేంటి, వైఎస్ఆర్‌సీపీ కోసం ఎంత పోరాడుతున్నాను కదా! అని. వాస్తవంగా మీరెళ్ళింది జడా శ్రావణం అండ్ జోసెఫ్ రావణ్ గురించి. ఆళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు కాదు. మరి వైఎస్ఆర్‌సీపీ ఎందుకు రావాలి మీ దగ్గరికి? వైఎస్ఆర్‌సీపీకి సంబంధమే లేదు ఈ విషయంలో. అదెందుకు రావాలి? ద్వారపూడి చంద్రశేఖర్ గారు ఎక్కడ? లేకపోతే కొండబాబు గారు ఎక్కడ? ఇంకా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను క్యాస్ట్ ఏంటి అంటే మాల, మాదిగ అని 2 కలిపేస్తున్నారు. పూర్తిగా ఆవిడ ఏ క్యాస్ట్ అన్నది నోటీస్ చేసి చెప్పలేదు గానీ, 2 క్యాస్ట్‌లని కలిపేసి మందాకృష్ణ మాదిగతో మొదలుపెట్టి మొత్తం ఇండియాలో ఉన్న దళితులందరూ ఏకమైపోయి నా గురించి పోరాడేయాలి. నాకు ఆర్టికల్ 19లో ఉన్న స్వేచ్ఛ హక్కు కోల్పోయాను. మీరందరూ వచ్చేది ఇచ్చేయాలి. పవన్ కళ్యాణ్‌కి ఒక్కడికే ఉంది ఇక్కడ ఆర్టికల్ 19 ఆంధ్రప్రదేశ్‌లో నాకు లేదు అని ఆవిడ రిప్రజెంట్ చేసుకుంటూ టోటల్‌గా మైండ్ సెట్ ఏదో మొత్తం మీద వీక్ అయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఆవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ అందరి గురించి మీరు పోరాటం చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక మంచి విషయం కోసం, ఒక సబ్జెక్ట్ కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా మీకు మీ వెనకాల ఒక నాయకుడో లేకపోతే ఒక కార్యకర్త వస్తాడు. కనీసం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పుడుకి కూడా మీ దగ్గర నుంచి మీకు సపోర్టెడ్‌గా మా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందని వీడియో చేయడానికి ఎవరు రావట్లేదు కదా! అంటే ఏంటి? మీ భర్త గాని, మీ అత్తగారు గాని, లేకపోతే మీ తల్లిదండ్రులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం ఇష్టం లేదనే కదా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదే కదా మీరు చెప్పారు గతం వీడియోలో కూడా. నా భర్త చెప్పినా నేను కాలర్ ఎగరేస్తాను. ఓకే. నా విషయంలో నేను ముందుకే వెళ్తాను. ఫ్యామిలీ పరంగా వేరు, ఈ రాజకీయాల పరంగా వేరు అని. మరి రాజకీయాల పరంగా వేరు అన్నప్పుడు మరి మీ అందరికీ ఇప్పుడు మీ దళిత కార్డ్ ఏదైతే ఇచ్చేస్తారో మరి మీ దళితుల సపోర్ట్ ఎందుకు లేదురా అంటే దళితులు నిజంగా మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే బూతులు తిట్టే విధానం ఉందో దానికి వాళ్ళు సపోర్టెడ్‌గా లేరు అనే సంస్కారం వాళ్ళు క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు కదా! మీ కామెంట్ రూపంలోనే చాలామంది మీ దళితులు కూడా అంటున్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ కాదు. ఇది అవతల వాళ్ళని హరించే విధంగా మీ మాటలున్నాయనేసి మీరు కామెంట్ బాక్స్ ఆన్ చేసుకుంటుంటే అంత క్లియర్‌గా చెప్తుంటే మరి మీకింకే రకంగా అర్థమవుతుందో తెలీదంటూ ఈవేళ జనసేన కార్యకర్తలు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలు సోషల్ మీడియాలో గొంతెత్తి మాట్లాడుతున్నారు. మరి దీని మీద ఇప్పుడు బొజ్జ ఐశ్వర్య గారు మళ్ళీ రెచ్చగొట్టే విధంగా అయితే మరి మాటలు చేస్తూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఊరుకునే ఉంటుందా? లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఊరుకునే ఉంటుందా? ఎందుకంటే ఆవిడ యొక్క మాటలన్నీ కూడా అందరినీ కించపరిచే విధంగాను, అలాగే ఎంటైర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా కూటమి ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో నడుస్తుంది అన్నట్టుగా ఆవిడ ఇప్పుడు మాటలు మాట్లాడుతూ వీడియో చేశారు. మరి దీని మీద జనసేన కార్యకర్తలు గాని, లేకపోతే కూటమి ప్రభుత్వం గాని, లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్ గాని ఎటువంటి చర్య తీసుకుంటుందో చూడాలి మరి.